ఈరోజు నేను మీకు గోల్డెన్ సర్కిల్ గురించి వివరిస్తాను. అదేమిటంటే వాట్, వై మరియు హౌ అనే ఫార్మాట్లో. మొట్టమొదట మనం చెక్ చేసుకోవాల్సింది వాట్. అసలు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మ్యాథ్స్లో ఖచ్చితంగా ఏమేమడుగుతారు, ఏ టాపిక్స్కి హై వెయిటేజ్ ఉంది, ఈ విషయాలన్నీ అన్నిటికంటే ముందుగా మీకు తెలియడం చాలా అంటే చాలా అవసరం. ఈరోజు నేను మీకు అదే చెప్తాను. రెండవది వై, అంటే మనం ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, అసలు ఎందుకు ఆ టాపిక్స్ మీదే ఫోకస్ చేయాలి, మరియు నేను చెప్పబోయే ఈ స్ట్రాటజీ మీకు ఏ రకంగా పనికొస్తుంది, ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. మరియు పాయింట్ నంబర్ 3 హౌ, అంటే ఎలా చదవాలి. దీనికోసం 90 రోజుల కంప్లీట్ ప్లాన్ తాలూకు పీడిఎఫ్ని నేను మన స్కై అకాడమీ తరపున డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. అలాగే అసలు ప్రాక్టీస్ ఎలా చేయాలి, ప్రశ్నలు ఏ విధంగా సాల్వ్ చేయాలి, వాటిని ఎలా ఎనలైజ్ చేసుకోవాలి, తద్వారా మీరు రాసే మాక్ టెస్టుల్లో మీ మార్కులు ఎలా పెరుగుతాయి అనేది నేను మీకు నేర్పిస్తాను. చివరగా 4వ విషయం, మీలో డిసిప్లిన్ రావడానికి మన స్కై అకాడమీ వాళ్ళ ప్రత్యేకమైన మెంటర్షిప్ గ్రూప్ మీకు ఎలా సహాయపడుతుంది అనేది చెప్తాను. చూడండి నాన్న, మీలో ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నారు. ఆ ఒక్కటి సరిచేసుకుంటే ఎగ్జామ్ క్రాక్ చేసే సత్తా, ఆ కాబిలియత్ ప్రతి విద్యార్థిలోనూ ఉంది. ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. సరే, ఇక ఏమాత్రం సమయం వృధా చేయకుండా పెన్ మరియు పేపర్ తీసుకోండి, వీడియోని మొదలుపెడదాం. ముందుగా నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగే మ్యాథ్స్ ఏమీ రాకెట్ సైన్స్ కాదు నాన్న. అసలు వాళ్ళు రాకెట్ సైన్స్ గురించి అడగరు. ఈ ఎగ్జామ్ కేవలం 3 విషయాలను మాత్రమే చెక్ చేస్తుంది. 1, మీ బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నాయా లేదా. 2, మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయగలరా లేదా. 3, ఎగ్జామ్ తాలూకు ఒత్తిడిలో కూడా మీరు ఖచ్చితత్వాన్ని, యాక్యురసీని మెయింటైన్ చేయగలరా లేదా. చూడండి, ఒకవేళ ఈ 3 లక్షణాలు మీలో ఉంటే మీకు ఈ వీడియో అవసరం లేదు, మీరు వెళ్ళవచ్చు. కానీ ఒకవేళ ఇవి లేకపోతే మాత్రం మీరు దయచేసి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పేపర్ చాలా వరకు 10వ తరగతి స్థాయి అంకగణితం మీద ఆధారపడి ఉంటుంది. CBT 1లో దీని నుండి 30 ప్రశ్నలు వస్తాయి. ఇందులో స్కోరింగ్లో అతిపెద్ద వాటా, సింహభాగం ఎక్కడి నుండి వస్తుందంటే అరిథ్మెటిక్ మరియు DI నుంచే వస్తుంది. DI అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. అసలు ఈ ఎగ్జామ్ కేవలం మీ స్పీడ్ని మరియు మీ యాక్యురసీని మాత్రమే పరీక్షిస్తుంది. మ్యాథమెటిక్స్లో అరిథ్మెటిక్ అనే ఒక సెక్షన్ ఉంది కదా, అందులో నుండి ప్రతిసారి దాదాపు 14 నుండి 18 ప్రశ్నలు వస్తాయి. అంటే ఇది పేపర్కి వెన్నెముక లాంటిదన్నమాట. అరిథ్మెటిక్లో ప్రశ్నలు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ అవి నిజంగా సింపుల్ కాదు నాన్న. అవి మన టైంని తినేసేలా ఉంటాయి. ఆర్ఆర్బీ వాళ్ళు పదే పదే ఒకే రకమైన ప్యాటర్న్స్ని రిపీట్ చేస్తూ ఉంటారు, కాకపోతే నంబర్స్ మారుస్తారంతే. మీరా ప్యాటర్న్ని పట్టుకోవాలి, అప్పుడు పేపర్ మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మనం టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఫోకస్ చేయబోయే మొట్టమొదటి టాపిక్ పర్సెంటేజ్, శాతాలు. పర్సెంటేజ్లో 3 రకాల ప్రశ్నలు అడుగుతారు నాన్న. మొదటిది ధర పెరగడం లేదా తగ్గడం, ప్రైస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, ఫలానా చోట ఎంత శాతం పెరిగింది లేదా తగ్గింది అని అడుగుతుంటారు. రెండవది సక్సెసివ్ పర్సెంటేజ్, అంటే ఒకదాని తర్వాత ఒకటి మార్పులు జరగడం. మూడవది పర్సెంటేజ్ కంపారిజన్, అంటే ఏ అనేది బీలో ఎంత శాతం, ఇలాంటివి. అసలు ఆర్ఆర్బీ బోర్డుకి పర్సెంటేజ్ అంటే ఎందుకంత ఇష్టమంటే, ఎవరికైతే పర్సెంటేజ్ టాపిక్ వీక్గా ఉంటుందో వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ ప్రశ్నలు చేయలేరు, వాళ్ళు డిస్కౌంట్ లెక్కలు చేయలేరు, వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రశ్నలు అస్సలు చేయలేరు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు కూడా చేయలేరు. చూసారా, ఒక్క చాప్టర్ 4 వేరే చాప్టర్స్తో లింక్ అయ్యుంది. అందుకే పర్సెంటేజ్ అనేది మీ ప్రిపరేషన్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. రెండవ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. మీకు తెలిసిన విషయమే, ఇందులో మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, వీటి మధ్య సంబంధం అడుగుతారు. డిస్కౌంట్ని డబుల్ కాన్సెప్ట్లో అడుగుతారు, అంటే ముందు 10% పెంచి మళ్ళీ 20% పెంచితే మొత్తం డిస్కౌంట్ అంతా అని. అలాగే మార్కెట్ ప్రైస్ మీద వరుస డిస్కౌంట్లు, సక్సెసివ్ డిస్కౌంట్స్ అడుగుతారు. ఇది చాలా స్కోరింగ్ టాపిక్ నాన్న.
ఎందుకు స్కోరింగ్ అంటున్నానంటే ఇవన్నీ ఫార్ములా బేస్డ్గా ఉంటాయి కాబట్టి. మూడవ సెక్షన్ వచ్చేసి రేషియో అండ్ ప్రొపోర్షన్. రేషియోలో మీకు క్వాంటిటీ ఇచ్చేసి దాన్ని కంపేర్ చేయమంటారు, లేదా రేషియో చేంజ్ మీద ప్రశ్నలొస్తాయి, లేదా డివిజన్ మరియు డిస్ట్రిబ్యూషన్ మీద ప్రశ్నలు వస్తాయి. ఇందులోనే ఇంకొక చాలా సింపుల్ సెక్షన్ ఉంది, అదే పార్ట్నర్షిప్. ఇప్పుడు గమనించండి, ఆర్ఆర్బీ బోర్డు వాళ్లు ప్రతి పేపర్లోనూ రేషియోని తిప్పి తిప్పి అడుగుతారు. మీకు రేషియో ఇచ్చి నంబర్ కనుక్కోమంటారు, లేదా నంబర్ ఇచ్చి రేషియో కనుక్కోమంటారు. ఈ విధంగా అడుగుతారు. అయితే నేను రేషియోతో పాటు ఇంకొక చాప్టర్ని కూడా కలుపుతాను, అదే యావరేజ్. ఎందుకంటే రేషియో మరియు యావరేజ్ రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి నాన్నా. కాకపోతే యావరేజ్లో రేషియో డైరెక్ట్గా ఇవ్వరంతే. చాలాసార్లు ప్రశ్నల్లో రేషియోని మరియు యావరేజ్ని కంబైన్ చేసి అడుగుతారు. కంబైన్డ్ యావరేజ్ ప్రశ్నలు వస్తాయి, లేదా ఒక నంబర్ని రీప్లేస్ చేసి వాల్యూ పెంచే ప్రశ్నలు వస్తాయి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అనేది డేటా ఇంటర్ప్రిటేషన్కి ఒక మంచి దోస్తు లాంటిదన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. డిఐ ఎందుకంత ముఖ్యమో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఇప్పుడు మిక్స్చర్ అనే సెక్షన్ చూద్దాం. మీరు మిక్స్చర్ అండ్ అలిగేషన్ అనే పేరు వినే ఉంటారు. ఇందులో కూడా రేషియోనే వాడతాం. ఒకవేళ మీ రేషియో టాపిక్ వీక్ అయితే మీ మిక్స్చర్ టాపిక్ కూడా వీక్ అయిపోతుంది. మీ యావరేజ్ వీక్ అయినా సరే మిక్స్చర్ వీక్ అవుతుంది. చివరికి మీ పర్సంటేజ్ వీక్ అయినా సరే మిక్స్చర్ టాపిక్ మీకు రాదు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రీప్లేస్మెంట్ థియరీ, అంటే కొంచెం తీసి మళ్ళీ కొంచెం కలపడం, యాడ్ చేయడం. ఇదే మిక్స్చర్ అండ్ అలిగేషన్ అంటే. చూడ్డానికి ఈ టాపిక్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మీరు మిక్స్చర్ అండ్ అలిగేషన్ నేర్చుకోవాలంటే మీకు రేషియో రావాలి, యావరేజ్ రావాలి, పర్సంటేజ్ కూడా రావాలి. ఈ లింక్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ సెక్షన్కి వద్దాం. టైమ్ అండ్ వర్క్లో సామర్థ్యం, ఎఫిషియన్సీ మీద ప్రశ్నలు చాలాసార్లు అడిగారు. ఏ మరియు బి కలిసి పనిచేస్తే ఎంత పని జరిగింది అని అడుగుతారు, లేదా రోజుల మీద డైరెక్ట్ ప్రశ్నలు వస్తాయి. ఇవి డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ప్రశ్నలు. మన ఆర్ఆర్బీ వాళ్లు ఇక్కడ్నుండే 2-3 ప్రశ్నలు అడిగేస్తుంటారు. ఒకవేళ మీకు హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం కాన్సెప్ట్ వీక్గా ఉంటే మీకు టైమ్ అండ్ వర్క్ లెక్కలు చేయడంలో ఇబ్బంది అవుతుంది. అలాగే ఒకవేళ మీ టైమ్ అండ్ వర్క్ వీక్ అయితే మీరు పైప్స్ అండ్ సిస్టమ్ లెక్కలు అస్సలు చేయలేరు. ఇప్పుడు మనం పైప్స్ అండ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రశ్నలు ఎలా వస్తాయంటే, ఏ పైపు ట్యాంక్ని ఎన్ని రోజుల్లో లేదా గంటల్లో ఖాళీ చేస్తుంది, ఎన్ని రోజుల్లో నింపుతుంది, ఏని బంద్ చేసి బీని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలే ఇక్కడ ఎక్కువగా అడుగుతారు. అంటే బేసిక్గా ఇది టైమ్ అండ్ వర్క్ చాప్టర్కి ఒక ఎక్స్టెన్షన్ మాత్రమే. టైమ్ అండ్ వర్క్తో పాటే మనం పైప్స్ అండ్ సిస్టమ్ చదువుకోవాలి. ఇప్పుడొక మెయిన్ టాపిక్ వస్తుంది, అదే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇందులో రిలేటివ్ స్పీడ్ మీద ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. అసలు రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? ఒక రైలు ఇటువైపు నుండి వస్తుంది, ఇంకో రైలు అటువైపు నుండి వస్తుంది. లేదా ఒక ప్లాట్ఫామ్ మీద ఒక మనిషి నిలబడి ఉన్నాడు, ఆ మనిషిని వెనక నుండి వెళుతున్న ఇంకో రైలు ఏ స్పీడ్తో దాటుతుంది. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ కాన్సెప్ట్ సులభంగానే ఉంటుంది, కానీ క్యాలిక్యులేషన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ రాకపోతే మీరు ట్రైన్స్ లెక్కలు తప్పు చేస్తారు. అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్ లెక్కలు కూడా తప్పు చేస్తారు. చూసారా నాన్న, అర్థమెటిక్ అనేది ఒకదానితో ఒకటి ఎలా ఇంటర్లింక్ అయి ఉన్నాయో, ఒక గొలుసులాగా అన్నమాట. కాబట్టి మీరు చదవాలనుకుంటే నేను చెప్పిన ఆర్డర్లోనే, ఆ పద్ధతిలోనే మొదలుపెట్టాలి. ఇప్పుడు మనం నెంబర్ సిస్టమ్ అనే మొదటి చాప్టర్ మరియు సింప్లిఫికేషన్ అనే రెండో చాప్టర్ని చూద్దాం. ఇక్కడ్నుండి చాలా రకాల ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు హెచ్సిఎఫ్, ఎల్సిఎం మీద ప్రశ్నలు, డివిజిబిలిటీ రూల్స్ అంటే ఈ సంఖ్య దేనితో భాగించబడుతుంది, శేషం ఎంత మిగులుతుంది, ఇవన్నీ. యూనిట్ డిజిట్ మీద ఒక ప్రశ్న వస్తుంది, ఈ నెంబర్ని ఆ నెంబర్తో డివైడ్ చేస్తే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అని. రిమైండర్ థీరం మీద ప్రశ్నలు, ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, బాడ్మాస్ రూల్స్ మీద సింపుల్ ఈక్వేషన్స్. ఒకవేళ ఈ టాపిక్స్లో గనక మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరొక మాట రాసి పెట్టుకోండి, ప్రతి పేపర్లోనూ ఇక్కడ్నుండి ఒక్కొక్క ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. ఆర్ఆర్బీ వాళ్లు జామెట్రీ మరియు మెన్సురేషన్లో మరీ లోతైన ప్రూఫ్స్ గానీ పెద్ద పెద్ద థియరమ్స్ గానీ అడగరు. వాళ్లు ఎక్కువగా ఫార్ములా బేస్డ్ ప్రశ్నలు మరియు బేసిక్ ప్రాపర్టీస్ మాత్రమే అడుగుతారు. మరీ డీప్ థియరమ్స్ అడగరు గానీ అందులో ఉండే సబ్ టాపిక్స్, హెడ్డింగ్స్ మీద ప్రశ్నలు అడుగుతారు.
చూడండి, లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి మాట్లాడితే ఇక్కడి నుండి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. 2 లైన్స్ ఇచ్చేసి యాంగిల్ ఎంత అని అడుగుతారు. అలాగే ట్రయాంగిల్స్లో ఒక 8 ముఖ్యమైన థీరమ్స్ ఉంటాయి, వాటి నుండి ప్రశ్నలొస్తాయి. సర్కిల్స్లో బేసిక్స్, ఆర్క్ వంటివి చూసుకోవాలి. పెరాబోలా, హైపర్బోలా వంటివి ఇప్పుడు మీకు లేవు. ఇక 2D మరియు 3D విషయానికి వస్తే క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్ ఇవన్నీ కేవలం ఫార్ములా బేస్డ్గానే ఉంటాయి. వీటిని ఎలా చదవాలో నేను 3వ సెక్షన్ హౌలో చెప్తాను. ఇప్పుడు మనం ఇంకా వాట్లోనే ఉన్నాం కదా, కాబట్టి ఈ విషయాల మీద ఫోకస్ చేయండి, కానీ మరీ ఎక్కువగా కాదు. ముందు అర్థమెటిక్లో స్ట్రాంగ్ కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చదవడానికి ఒక సింపుల్ పద్ధతి చెప్తాను వినండి. మీరు అన్ని చాప్టర్స్ని 1-2 రోజుల్లో చదివేశాక వాటి ఫార్ములాలన్నీ ఒక పేజ్లో రాసుకోండి. లైన్స్ అండ్ యాంగిల్స్కి ఒక పేజ్, ట్రయాంగిల్కి ఒక పేజ్, సర్కిల్కి ఒక పేజ్ ఇలా రాసుకోండి. ఆ తర్వాత ప్రతి టాపిక్ నుండి కనీసం ఒక 30 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. 30 ప్రశ్నలు చేయడం ఏమీ పెద్ద కష్టమైన పని కాదు కదా. ఆల్జీబ్రా నుండి మరీ ఎక్కువ ప్రశ్నలు రావు, కానీ వచ్చే ప్రశ్నలు మాత్రం ఒక మోసారు లెవెల్లో ఉంటాయి. మొదటిది లీనియర్ ఈక్వేషన్స్, అంటే ఒక ఈక్వేషన్ ఇస్తారు. రెండవది ఐడెంటిటీస్, అంటే x+1/x విలువ ఇచ్చి x²+1/x² విలువ కనుక్కోమంటారు, ఇలాంటివి. మూడవది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ax²+bx+c=0 ఇచ్చి ఫ్యాక్టరైజేషన్ చేయమంటారు, ఇది చాలా తక్కువసార్లు వచ్చింది. మీరు బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్, డేటా ఇంటర్ప్రిటేషన్. చాలామంది పిల్లలు దీన్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు, అమ్మో మాకు రాదు అని. కానీ నేను చాలాసార్లు గమనించాను, డిఐ అనేది ఒక స్కోరింగ్ సబ్జెక్టే, కానీ అదే సమయంలో అది ఒక వల కూడా. ట్రాప్ అంటే ఏంటి? జాల్. మీరు కనుక స్లోగా చేస్తే ఇది మీ టైం అంతా తినేస్తుంది. ఒకవేళ మీకు డిఐ ప్రశ్న రాగానే అర్థమైతే చేయండి, ఒక్క చూపులో అర్థం కాలేదంటే వదిలేయండి. ప్రశ్నలు సులభంగానే ఉంటాయి, కానీ టైం ఎక్కువ తీసుకుంటాయి. ఇందులో మీకు 3-4 రకాలుంటాయి. ఒకటి టేబుల్ చార్ట్, అంటే ఒక టేబుల్ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. రెండవది బార్ గ్రాఫ్, అంటే ట్రయాంగిల్ కాదు నాన్న, బార్ గ్రాఫ్, పొడవుగా స్తంభాలుంటాయి కదా అది. మూడవది పై చార్ట్, అంటే ఒక సర్కిల్ ఇచ్చి అందులో భాగాలు చేసి కంపేర్ చేయమంటారు, మిస్సింగ్ వాల్యూస్ అడుగుతారు. డిఐ యొక్క సీక్రెట్ ఏంటంటే మీ క్యాలిక్యులేషన్స్ చాలా బాగా ఉండాలి, మరియు మీరు ఈజీ సెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్యాలిక్యులేషన్ కనుక అద్భుతంగా ఉంటే మీరు సెట్ సెలెక్షన్ ఈజీగా చేసేస్తారు. డిఐ విషయంలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వై అంటే ఎందుకు అనే సెక్షన్లోకి వెళ్దాం. ఇది ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం, ఇంపార్టెంట్ ఫేజ్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేది కేవలం సిలబస్కి సంబంధించిన గేమ్ కాదు నానా, ఇది మీ స్ట్రాటజీకి సంబంధించిన గేమ్. పాయింట్ నంబర్ 1, ఆర్ఆర్బీ మ్యాథ్స్ అనేది ప్యాటర్న్ బేస్డ్. ఆర్ఆర్బీ వాళ్లు ప్రతిసారీ కొత్త కొత్త ప్రశ్నలు ఎక్కడి నుండి తెస్తారు చెప్పండి? వాళ్లు కొత్త ప్రశ్నలు తయారు చెయ్యరు. ఉన్న కాన్సెప్ట్స్నే వేరే నంబర్లతో కొంచెం తిప్పి ట్విస్ట్ చేసి మళ్ళీ అడుగుతారు. ఉదాహరణకు నేను మీకు ముందే చెప్పాను కదా, పర్సెంటేజ్ని ప్రాఫిట్ లాస్తో కలుపుతారు, దాన్ని తీసుకెళ్లి డేటా ఇంటర్ప్రిటేషన్తో లింక్ చేస్తారు. రేషియోని మిక్స్చర్తో కలుపుతారు, దాన్ని మళ్ళీ పార్ట్నర్షిప్తో కలుపుతారు. వర్క్ని పైప్స్తో, స్పీడ్ని ట్రైన్స్ మరియు బోట్స్తో కలుపుతారు. ఈ విధంగా ఒక 10-12 రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. మీరు గనక ఈ ప్యాటర్న్స్ని మాస్టర్ చేస్తే మీ 70% సిలబస్ ఆటోమేటిక్గా అయిపోయినట్లే. నేను కేవలం ఈ 10-12 టాపిక్స్ గురించే మాట్లాడుతున్నాను. పాయింట్ నంబర్ 2, మ్యాక్సిమం ప్రశ్నలు అర్థమెటిక్ నుండే వస్తాయి. మ్యాక్సిమం ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే ఉంది. అందుకే నేను మొదట్లో చెప్పాను, అర్థమెటిక్ అనేది మీ సెలెక్షన్కి ఇంజిన్ లాంటిది. మీ అర్థమెటిక్ స్ట్రాంగ్గా ఉంటే మీ అటెంప్ట్స్ పెరుగుతాయి, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మరియు నెగటివ్ మార్కులు కంట్రోల్ అవుతాయి. పాయింట్ నంబర్ 3, టైం అనేది మీ ప్రధాన శత్రువు, మెయిన్ ఎనిమీ. ఎందుకు? మీకు లెక్క చేయడం వచ్చు అనుకుందాం, కానీ మీ దగ్గర టైం లేకపోతే ఏం లాభం? అందుకే మీ లక్ష్యం ఏముండాలంటే ముందుగా సులభమైన ప్రశ్నలను ఏరికోరి చెయ్యాలి, టైం ఎక్కువ తీసుకునే ప్రశ్నలను పక్కన పెట్టాలి, మరియు మీ యాక్యురసీ నిలబడాలి. మీరు 30కి 30 ప్రశ్నలు చెయ్యాల్సిన పని లేదు, 25 చేసినా పర్లేదు, కానీ ఆ 25 ఖచ్చితంగా ఉండాలి. 30 అటెంప్ట్ చేసి అందులో 5 తప్పులు, నెగటివ్ పోతే మీరు నష్టపోతారు. పాయింట్ నంబర్ 4, కాన్సెప్ట్ మరియు స్పీడ్, ఈ రెండూ మీ దగ్గర ఉండాలి. కేవలం ట్రిక్స్ వెతుక్కుంటూ పోతే ఎలా? యూట్యూబ్లో వ్యూస్ రావడానికి మ్యాథ్స్ మ్యాజిక్ ట్రిక్స్ అని వీడియోలు పెట్టడం చాలా సులభం, లక్షల్లో వ్యూస్ వస్తాయి. కానీ మీ కాన్సెప్ట్లో గనక గ్యాప్ ఉంటే ఆ ట్రిక్స్ మీకు ఎగ్జామ్లో గుర్తుకురావు, మీ టైం చాలా వేస్ట్ అవుతుంది. అందుకే బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, ఆ తర్వాతే షార్ట్ మెథడ్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ ప్రెషర్లో మనం 2+2 కూడా క్యాల్కులేటర్లో కొడతాం కదా తమ్ముడు, అవునా కాదా? పాయింట్ నంబర్ 5,
మాక్ టెస్ట్లు చాలా ముఖ్యం. మాక్ టెస్ట్ రాస్తేనే నిజమైన ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మాక్ టెస్ట్ మీకు ఏం నేర్పిస్తుంది? మీ ప్రశ్నలు ఎక్కడ తప్పవుతున్నాయి, ఏ కాన్సెప్ట్లో మీకు తప్పులు దొర్లుతున్నాయి, ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలి, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఇవన్నీ మాక్ టెస్టే నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, 50 మాక్ టెస్ట్లు రాసి వాటిని అనలైజ్ చెయ్యకుండా వదిలేయడం కంటే కేవలం 5 టెస్ట్లు రాసి వాటిని క్షుణ్ణంగా అనలైజ్ చేయడం 100 రెట్లు మేలు. అలా చేస్తేనే మీ స్కోర్ పెరుగుతుంది. మీరు 50 టెస్ట్లు రాసి 2 అనలైజ్ చేస్తే మీకు ఏ లాభం ఉండదు. అందుకే ఎర్రర్ నోట్బుక్ మెయింటైన్ చేయమని చెప్పాను. అది ఇక్కడే పనికొస్తుంది. చివరగా హౌ అంటే ఎలా చదవాలి. మ్యాథమెటిక్స్ కోసం మీరు రోజుకి కేవలం 2 గంటలు కేటాయిస్తే చాలు. రోజు మొత్తం అక్కర్లేదు, కేవలం 2 గంటలు. ఈ టైం మీరు తీయగలిగితే మీరు 30కి 29 మార్కులు ఈజీగా స్కోర్ చేస్తారు. కానీ ఆ 2 గంటలు ఫుల్ ఫోకస్తో చదవాలి. ఎలా చదవాలంటే, మొదటి 60 నిమిషాలు అంటే 1 గంట కాన్సెప్ట్ని క్లియర్ చేసుకోండి, కాన్సెప్ట్ని నేర్చుకోండి, గ్రాబ్ ద కాన్సెప్ట్. తరువాతి 60 నిమిషాలు ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే మామూలుగా చేయడం కాదు, టైమర్ పెట్టుకుని చెయ్యాలి. 20 నుండి 30 ప్రశ్నలు టైమర్ పెట్టుకుని సాల్వ్ చేయడం చాలా ముఖ్యం. మొదటి 60 నిమిషాలు కాన్సెప్ట్, తరువాతి 60 నిమిషాలు టైమర్తో ప్రాక్టీస్. ఇలా ఒక 3 వారాలు గడిచాక అప్పుడు వీక్లీ మాక్ టెస్ట్ రాయడం మొదలుపెట్టాలి. అక్కడి నుండే మీ ఎర్రర్ నోట్స్ రాయడం మొదలవుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మ్యాథ్స్ని కవర్ చేయడానికి మన స్కై అకాడమీ తరపున నేను ఒక 90 డేస్ ప్లాన్ తయారు చేశాను. దీన్ని 3 దశలుగా, ఫేజెస్గా విభజించాను. డే 1 to 30 ఫౌండేషన్ ఫేజ్. ఈ రోజుల్లో మీ టార్గెట్ ఏంటంటే 30 నిమిషాల్లో 25 ప్రశ్నలు సాల్వ్ చెయ్యాలి. ఇది మొదటి రోజే సాధ్యం కాదు, ఒక 15-16 రోజులకు అలవాటవుతుంది. డే 31 to 60 స్పీడ్ ఫేజ్. ఇందులో మీరు మిక్స్డ్ ప్రశ్నలు ప్రాక్టీస్ చెయ్యాలి. 25 నిమిషాల్లో 30 ప్రశ్నలు చెయ్యడం టార్గెట్గా పెట్టుకోవాలి. డే 61 to 90 మాక్ అండ్ రివిజన్. ఇది పూర్తిగా మాక్ టెస్ట్లు మరియు రివిజన్ కోసం. ఇక్కడ మీకు 85 నుండి 90% యాక్యురసీ రావాలని లక్ష్యంగా పెట్టుకోండి. దీని తాలూకు పూర్తి డే వైజ్ పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయించాను, చూసుకోండి. ఇంకో విషయం, నేను ప్రతి వారానికి 2 టాపిక్స్ యాడ్ చేశాను. ఆ 2 టాపిక్స్ చదవడం, వాటి ప్రశ్నలు సాల్వ్ చేయడం, ఆ తర్వాతే ముందుకు వెళ్లడం, ఇలా ప్లాన్ చేశాను. అయితే నాకు తెలుసు, మీలో చాలా మందికి చదవాలని ఉన్నా ఇబ్బంది పడుతుంటారు. ప్రాక్టీస్ చేయడానికి సరైన పద్ధతి తెలియక సతమతమవుతుంటారు. ఒకవేళ మీకు నిజంగా గైడెన్స్ కావాలనుకుంటే మన స్కై అకాడమీ వారి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే, మీ అందరికీ చదవాలని ఉంది, కానీ ఫోకస్గా చదవలేకపోతున్నారు. ఎందుకంటే మీలో కన్సిస్టెన్సీ లేదు, మీలో డిసిప్లిన్ లేదు. మీరు స్కూల్లో ఉన్నప్పుడు రోజుకి 8-10 గంటలు చదివేవారు కదా, కాలేజీలో కూడా చదివారు. మరి ఇప్పుడెందుకు చదవలేకపోతున్నారు? ఎందుకంటే ఇక్కడ మీకు భయం చెప్పేవాళ్లు, గైడెన్స్ ఇచ్చేవాళ్లు ఎవ్వరూ లేరు. ఒరే తమ్ముడు, ఈరోజిది చదువు, సాయంత్రం టెస్ట్ ఉంది అని అడిగేవాళ్లు లేరు. అందుకే నేనీ మెంటర్షిప్ గ్రూప్ని స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి, డిసిప్లిన్తో కూడిన ఒక సిస్టమ్ ఉంటుంది, మీ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తాం, డైలీ క్విజ్ ఉంటుంది. పొద్దున్నే లేవగానే నేను మీకు టాపిక్ ఇస్తాను. ఈరోజు మీరీ టాపిక్ చదవాలి, ఫలానా పుస్తకాలలో, మన స్కై అకాడమీ పుస్తకాల నుండి చదవాలి అని చెప్తాను. సాయంత్రం దానిమీద క్విజ్ ఉంటుంది. మీరు క్విజ్ రాయకపోతే మీకే నష్టం. చూడండి నాన్నా, నేను మీ ఇంటికి వచ్చి అయితే పాఠాలు చెప్పలేను కదా. ఈ రోజుకి ఇంతే నాన్నా. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, బాగా చదవండి. మీ రోజు మరియు మీ ఆలోచనలు రెండూ బాగుండాలని, మంగళమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఒక్కటే, ఒక చిన్న యాక్షన్ తీసుకోండి. కామెంట్స్లో మీ ప్లాన్ రాయండి. సర్, భయ్యాజీ, ఈ రోజు నుండి నేను గట్టిగా నిర్ణయించుకున్నాను, నేను నా మ్యాథ్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు సెలెక్షన్ కావాలి అని రాయండి. సరేనా? ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీ అందరికీ శుభం కలగాలి. మీ స్కై అకాడమీ.